టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. ఇంత జరిగిందా? అవును రాణి, అలా అందరిలో నా చేయి పట్టుకోవచ్చా చెప్పు? అంటే ఎవరూ లేనప్పుడు పట్టుకోవచ్చా? నోర్మోయ్, అక్కడ అందరూ ఆయన్ని తలో మాట అన్నారు. అలా అందరితో మాటలు పడ్డం అవసరం ఆయనకి? అలా అనేలా చేసింది నువ్వే కదక్కా. నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఆయనే హద్దు దాటి బిహేవ్ చేస్తున్నారు, అనవసరంగా బాధపడుతున్నారు. గౌతమ్ సార్ బాధపడుతున్నారో లేదో గాని నువ్వైతే వాళ్ళు సార్ని అలా అన్నందుకు చాలా బాధపడుతున్నావనిపిస్తుంది. నేనేం బాధపడ్డం లేదు. అలా నా చేయి పట్టుకోవడమే తప్పు. అందుకే అందరూ అలా మాట్లాడారు. ఆయన గురించి బాధపడే అంత కర్మ నాకేం పట్టలేదు. సరే అక్క, ఉండు, కాఫీ తీసుకొస్తాను. గౌతమ్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? చూసుకోలేదేమో, మళ్ళీ చేద్దాం. హలో రాణి. సార్, ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నాకిప్పుడే విషయం తెలిసింది సార్. ఝాన్సీ అక్క మీతో అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది. అక్క తరపున నేను సారీ చెప్తున్నాను సార్. నువ్వెందుకు సారీ చెప్పడం? అయినా ఈ విషయం నీకెలా తెలిసింది? అక్క చెప్పింది. తనిప్పుడు మా ఇంట్లోనే ఉంది. అవునా? అవును సార్, చాలా బాధపడుతుంది. మీరొక్కసారి ఇంటికొస్తే బాగుంటుంది సార్. వద్దులే రాణి, తను మళ్ళీ సీరియస్ అవుతుంది. అది కాదు సార్, మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నాకు అనిపిస్తుంది. ప్లీజ్ సార్, వీలు చూసుకుని రండి సార్. ఉంటాను సార్. ఆ ఝాన్సీని అస్సలు వదిలిపెట్టకూడదు. తన పతనం చూడాలంటే వంశీ స్వీటీల మధ్య దూరం పెరగాలి. ఆ వంశీగాడు తను వేరు స్వీటీ వేరు అని పార్షాలిటీ చూపించాలి. అది జరిగితేనే మనం అనుకున్నది జరుగుతుంది. మేడం, ఏంటి, నీకు కూడా రిమోట్ కార్ కావాలా? ఏంటి అలా చూస్తున్నావేంటి? నువ్వెందుకొచ్చావు ఇక్కడికి? నిన్ను చూస్తేనే చిరాకేస్తుంది. ముందెక్కడి నుంచి వెళ్ళు. మేడం, వంశీ చెప్పింది నిజమేనా?
ఏం చెప్పాడు? మీకు వంశీ అంటే ఇష్టమంట కదా? అవును. నాకు కూడా ఇష్టమే. చింపిరి చుట్టేసుకొని ముద్దు ముద్దుగా భలే ఉంటాడు. మరి నేనంటే ఇష్టం లేదంట కదా? అవును. ఎందుకు నేనంటే మీకు ఇష్టం లేదు? ఎందుకంటావేంటి? నువ్వు వేరు, వంశీ వేరు. వేరు కాదని మా మమ్మీ డాడీ పిన్ని చెప్పారు. నేను వంశీ ఒకటే. కాదు, వంశీ రాకేష్ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. కాని నువ్వొక అనాథవి. నువ్వు ఎవరికి పుట్టావో నీ పుట్టు పూర్వత్రాలేంటో తెలీదు. అలాంటిది నిన్ను మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాం? అస్సలు యాక్సెప్ట్ చెయ్యం. రాకేష్ ఎంత కాదనుకున్నా ఈ ఇంటి వారసుడు. రాకేష్కి ఇంటికి మధ్య ఎన్ని గొడవలున్నా వాడి బిడ్డ ఎప్పటికైనా ఈ ఇంటికి వారసుడే. కానీ నీకు ఈ ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు. అసలు నీ వల్లే వంశీని దూరం పెట్టాల్సి వస్తుంది. అందరూ ఇలా తన మీద అరుస్తున్నారు, తిడుతున్నారు. అంటే ఇప్పుడు నేను వంశీకి దూరంగా ఉంటే మీరు వాణ్ణి యాక్సెప్ట్ చేస్తారా? ఆ, ఖచ్చితంగా చేస్తాం. కానీ ఏం లాభం? నువ్వు వాడికి దూరంగా ఉండలేవు కదా. నీకు నిజంగా వంశీ మీద ఇష్టం ఉంటే, వాడు బాగుండాలనుకుంటే నువ్వు ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపో. కానీ నువ్వు ఆ పని చెయ్యవు కదా. చేస్తాను. ఏంటి? నేను వంశీ కోసం ఈ ఇల్లు వదిలి దూరంగా వెళ్ళిపోతాను. మంచిది. వంశీకి ఏం తెలియకూడదు. మీరు మాత్రం వంశీని ప్రేమగా చూసుకోండి. అది నువ్వు మాకు చెప్పాల్సిన పనిలేదు. ముందు నువ్వు వెళ్ళిపో. రాణి, అక్క, కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. నాకొద్దని చెప్పానా? మాట్లాడండి. ఝాన్సీ గారు, ఏమైంది మీకు? మీరింత సడన్ గా ఇలా ఎందుకు మారిపోయారు? మన మధ్య ఎలాంటి బంధం లేదా? నేను మీకేమీ కానా? రాణి, ఈయనెందుకు వచ్చారు ఇక్కడికి? మీకోసమే. నేనిక్కడున్నాను అనే విషయం ఈయనకెలా తెలిసింది? ఏంట్రాణి ఇది? నా మనసు బాగోక ఏదో ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చాను. నువ్వేమో తనకి ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించావా? అంటే అక్క, అది నాకు అర్థమైంది రాణి. సరే,
నేనే వెళ్ళిపోతాను. నాతో మాట్లాడండి ఝాన్సీ గారు. చేయి వదలండి సార్. చెప్తుంటే అర్థం కదా? చేయి వదలమంటున్నాను కదా. ముందు నాకు సమాధానం చెప్పండి. శ్రీధర్, అలా చూస్తావేంటి? పరాయి మగాడు నా చేయి పట్టుకున్నాడు, వదలమని చెప్పండి. సార్ అది చూడండి, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అదే బావ మరదళ్ల గొడవ, మొగుడు పెళ్ళాల కన్నా ఎక్కువ. కొడితే కేసు కూడా ఉండదు. అందుకే సైలెంట్ గా ఉండండి. ఓ నాయనో, ఇదెక్కడ గోలా? ఏంటి, ఆయన పోలీస్ ఆఫీసర్ అని భయపడుతున్నారా? సరే సార్, మర్యాదగా నా చేయి వదలండి. వదలను. మీరు నన్ను ఇలా పట్టుకుంటే నాకు చాలా కంపరంగా ఉంది. ఏమన్నారు? అవును, మీతో మాట్లాడాలన్నా మీ పక్కన నుంచోవాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది. ఎందుకు చెప్పండి. మీరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? రాణి, తనతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ప్లీజ్ ముందు ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్పు రాణి. అక్కకి మీతో మాట్లాడటం అవసరం లేదంట బావగారు. ఏయ్, ఎవరే? ఎవరు నీకు బావా? ఇక్కడ మనకి బావలు గీవలు ఎవరు లేరు. అదేంటక్క అలా అంటావు? రాకేష్ బావ మనకి బావ అయినప్పుడు బావ తమ్ముడు కూడా మనకి బావే కదా. కాదు, మన బావ వేరు, వీళ్ళ కుటుంబం వేరు. మనకి వీళ్ళకి ఎలాంటి బంధుత్వం లేదు. అర్థమైందా? నేను తనకి మరదలనట, తను నాకు బావట. ఇలా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంకోసారి ఇలా ఎవరితోనైనా చెప్తే మర్యాదగా ఉండదని చెప్పు తనకి. మాకు బావలు గీవలు ఎవరూ లేరంట బావగారు. సరే గౌతమ్ సార్. సరే రాణి, తన విషయంలో నేను ఒక్క తప్పు చేశానని చెప్పమను. ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్క నోర్మయ్, నేనెవరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇచ్చే ఓపిక తీరిక అంతకన్నా లేదని చెప్పు రాణి. రాణి ప్లీజ్, ఆయనైనా వెళ్ళిపోమని చెప్పు, లేదంటే నేనైనా వెళ్ళిపోతాను. రాణి, తనెక్కడికి వెళ్ళక్కర్లేదు. తనకిష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంతసేపు ఉండమను. అయినా ఇది తన చెల్లెలిల్లు. నాకు మీకు ఏ బంధుత్వం లేదంటున్నారు కదా. సరే, నేనే వెళ్ళిపోతాను. కానీ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమని చెప్పు. సరదాగా నవ్వుతూ మాట్లాడే అమ్మాయి సడన్ గా ఒక్కసారిగా మాట్లాడకుండా కోపం ప్రదర్శిస్తే ఎంత బాధగా ఉంటుంది. చెప్పు శ్రీధర్, ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి కదా. నేనేం మెషిన్ని కాదు కదా, స్విచ్ నొక్కగానే ఆగిపోవడానికి. చెప్పు శ్రీధర్, సాటి మగాడిగా మన మగాళ్ళ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలుసు కదా. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకునే అమ్మాయి నువ్వెవరు అంటే ఏ అబ్బాయినా తట్టుకోగలరా? అసలు ఎందుకు తను ఇలా ప్రవర్తిస్తున్నారో నువ్వన్నా అడిగి చెప్పు. అది కాదు శ్రీధర్, తను ఇలా సడన్ గా మాట్లాడటం మానేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా నేనేదో తప్పు చేసినట్టు తెలియని గిల్టీ ఫీలింగ్ నన్ను వేధిస్తుంది. నన్ను ఎందుకు దూరం పెట్టాలని చూస్తున్నారో చెప్పమనండి చాలు.
ఇప్పుడే కాదు, ఇక జీవితంలో నేను తనని డిస్టర్బ్ చేయను. రాణి, అక్క, సార్, మీ ఇద్దరికి ఒక దండం. మీరిద్దరూ మమ్మల్ని ఇలా ఫుట్బాల్ ఆడుకున్నది చాలు. ఇంకా మా వల్ల కాదు. ఏదైనా ఉంటే మీరు తేల్చుకోండి, అంతేగాని మధ్యలో మమ్మల్ని మాత్రం లాక్కండి. అవును, మేం మధ్యలోకి వస్తే మీరేమో లాతో కొడతారని భయం, మీరేమో లాఠీతో కొడతారని భయం. 10 నిమిషాల్లో తల పగిలిపోయింది. ప్లీజ్ మమ్మల్ని వదిలేసేయండి. అక్క, నేను మా ఆయన కాస్త బయటికి వెళ్ళి ఊపిరి పీల్చుకుని వస్తాం. అంతవరకు మీ గొడవేదో మీరు పడండి. పదండి. రాణి, రండి. వంశీ, నువ్వు చెప్పింది నిజమేరా. నేను వాళ్ళని అడిగాను, నువ్వు చెప్పిందే వాళ్ళు చెప్పారు. నేను నీకు దూరంగా వెళ్ళిపోతేనే వాళ్ళు నిన్ను దగ్గరికి తీసుకుంటారంట. సారీరా, ఇన్ని రోజులు నాకు తెలీదు. తెలుసుంటే ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పాపం, ఇన్నాళ్ళు నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు, అందరితో తిట్లు తిన్నావు. ఇక మీదట అలా జరగదులే. నేనిప్పుడే నీకు పిన్నికి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాను. నిన్నెప్పుడు వదిలి ఉండలేదు. మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే ఆడుకున్నాం, కలిసే స్కూల్కి వెళ్ళాం, కలిసే నిద్రపోయాం. నువ్వు కాదన్నా, ఇంట్లో వాళ్ళు కాదన్నా, నువ్వు నా తమ్ముడివి, నేను నీ అక్కని. నిన్ను వదిలి నేను ఉండలేను వంశీ. కానీ నేను నీతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉండలేవు. నువ్వు హ్యాపీగా ఉండాలంటే నేను నీతో ఉండకూడదు. అందుకే వెళ్ళిపోతున్నాను. ఇక లైఫ్లో నేను నీకు కనిపించను. బాయ్ వంశీ. మమ్మీ, డాడీ, నన్ను మీరు దత్తత తీసుకొని సొంత కూతుర్లో చూసుకున్నారు. మీ ప్రేమని పంచారు. అందుకు థ్యాంక్స్. వచ్చే జన్మలో అయినా నీ కడుపులో పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటానమ్మా. నేను వంశీకి దూరంగా వెళ్ళిపోతున్నాను నాన్న. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే వాణ్ణి ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు. మీరు కోరుకుంది కూడా అదే కదా. మీరెక్కడున్నా వంశీని బాగా చూసుకోండి.
కానీ నువ్వు నన్ను వెళ్ళనివ్వవు. అందుకే చెప్పకుండా వెళ్తున్నాను. ఐమ్ సారీ పిన్ని. నువ్వు వంశీని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనైనా తను చెయ్యి వదలకూడదు అని చెప్తున్నాను. అలా అని నాకు మాట ఇవ్వు స్వీటీ. నువ్వు చెప్పినట్టే వంశీని బాగా చూసుకుంటాను. నేను వంశీని బాగా చూసుకుంటానని నీకు ప్రామిస్ చేశాను. కానీ ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ చేసి వెళ్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోతేనే ఈ ఇంట్లో వాళ్ళు వంశీని యాక్సెప్ట్ చేస్తారంట, ప్రేమగా చూసుకుంటారంట. నిన్ను వంశీని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు పిన్ని. అందుకే వెళ్ళిపోతున్నాను. మీకు కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నా. పగటి వేళ పీడ కలలాయే. సారీ వంశీ, ఐ మిస్ యూ. అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే. పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి ఎంతకీ తేలదు పంచాయితీ. కలిసి బతికే కాలమే మాయే నేడే. పగటి వేళ పీడ కలలాయే. మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరే నా జీవితం, మీరే నా సర్వస్వం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్.